హైరైజ్ పేరుతో బిల్డాక్స్ మోసాలు అన్నీ ఇన్ని కావు. ఫ్రీ లంచ్ పేరుతో ఏకంగా 500 కోట్లని వసూలు చేశారు. హఫీజ్పేటలోని వివాదాస్పద స్థలంలో 35 ఎకరాలు తమదే అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే అక్కడ ఏం లేకపోవడంతో అసలు బండారం బయటపడింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. భూమి లేకుండానే 32 అంతస్తుల హైరేజ్ అంటూ ప్రకటించారు. అంతేనా, 15 అంతస్తుల వరకు హైరేజ్ ఛార్జ్ లేదని నమ్మించారు. అయితే బిల్డాక్స్ ప్రాజెక్టులకి అనుమతులు లేవన్న రేరా చెప్పడంతో బిల్డాక్స్ బడా మోసం బయటకొచ్చింది. హైరేజ్ పేరుతో బిల్డాక్స్ మోసాలు అన్నీ ఇన్ని కావు. ఫ్రీ లంచ్ పేరుతో ఏకంగా 500 కోట్లు వసూలు చేశారు. హఫీజ్పేటలోని వివాద స్థలంలో 35 ఎకరాలు తమదే అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే అక్కడ ఏం లేకపోవడంతో అసలు బండారం బయటపడింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. భూమి లేకుండానే 32 అంతస్తుల హైరేజ్ అంటూ ప్రకటించేశారు. అంతేనా, 15 అంతస్తుల వరకు హైరేజ్ ఛార్జ్ లేదని నమ్మించారు. అయితే బిల్డాక్స్ ప్రాజెక్టులకి అనుమతులు లేవన్న రేరా చెప్పడంతో బిల్డాక్స్ బడా మోసం బయటకొచ్చింది. హైరేజ్ పేరుతో బిల్డాక్స్ మోసాలు అన్నీ ఇన్ని కావు. ఫ్రీ లంచ్ పేరుతో ఏకంగా 500 కోట్లు వసూలు చేశారు.
దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మరి ఇప్పుడు బాధితుల యొక్క పరిస్థితి ఏంటి? బాధితులు ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళ యొక్క గోడు ఎవరు వినే పరిస్థితిలో ఉన్నారు? మధు, రాజు, ఇది ఒక కొత్త రకమైనటువంటి మోసం. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ మహానగరం కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ఓవరాల్గా ఎక్కడైనా సరే మనము ఈ రకమైనటువంటి మోసం అయితే ఎక్కడ చూడలేము, ఇక పైన కూడా చూడలేము. ఎందుకు అంటే ఒకటే కారణం, అసలు భూమే లేదు. ఎక్కడైనా ఏదైనా వెంచర్లకు సంబంధించి ఎవరైనా సరే అక్కడ మేము పలానా ఇల్లు కడుతున్నాం లేకపోతే అపార్ట్మెంట్లు లేపుతున్నాం అని అయితే ప్రచారం చేస్తారు. ఆ ప్రచారానికి సంబంధించి డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత వివాదాలు, గొడవలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే బిల్లాక్స్ ఏదైతే ఉందో, ఈ బిల్లాక్స్కి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం చూస్తే ఎవరైనా విన్న తర్వాత అవురా ఇలా కూడా మోసం చేస్తారా అనేటటువంటి మోసం ఇది. పక్కా 420 ముగ్గురు కలిశారు. ఆ ముగ్గురు చేతులు కలిపి చేసినటువంటి ఈ మోసంలో ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి అనే దాని మీద మహాన్యూస్ పూర్తి స్థాయి సమాచారం అయితే సేకరించిందని చెప్పవచ్చు. హఫీజ్పేట, హైదరాబాద్లో ఉన్నటువంటి హఫీజ్పేట ఏదైతుందో, సైబరాబాద్లో ఉన్నటువంటి హఫీజ్పేట ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 80, ఆ సర్వే నెంబర్ 80లో ఉన్నటువంటి 35 ఎకరాలు, ఆ 35 ఎకరాలు ఏవైతే ఉందో అక్కడ 35 ఎకరాలలో 35 అంతస్తులు కట్టి ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 3 ఫ్లోర్ల అంటే 3 బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో 3 బెడ్రూమ్ను నిర్మిస్తామని అయితే వాళ్ళు చెప్పారు. అద్భుతమైనటువంటి అంటే కలర్ఫుల్గా ఉండేటటువంటి ఏదైతే మొత్తం ప్రచారం ఉంటుందో ఆ వోచర్స్ అన్నింటినీ కూడా తయారు చేశారు, ప్రచారం చేశారు. సోషల్ మీడియా ద్వారా మేము పలానా చోట హఫీజ్పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 80 ఏదైతే ఉందో అందులో 35 ఎకరాలలో బిల్డింగ్లు నిర్మిస్తున్నాము ఫ్రీ లాంచ్ కింద. అంటే మేము ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం కాబట్టి తక్కువ ధరకే, స్క్వేర్ ఫీట్ వచ్చేసి అక్కడ 12,000 రూపాయలు ఉంటే 4,600 రూపాయలకే మేము ఇస్తాము అని ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు. అక్కడ స్థలం చూపించలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కేవలం పలానా చోట స్థలం ఉందని మాత్రమే పేపర్లలో చెప్పారు, సోషల్ మీడియాలో చెప్పారు. కానీ పలానా స్థలం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి అని అయితే ఎక్కడా చూపించలేదు. సో అలా ప్రచారం చేసిన తర్వాత అందరూ వచ్చారు, ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వందలాది మంది వీళ్ళ దగ్గరికి వచ్చారు, డబ్బులు అయితే కట్టారు. వన్స్ డబ్బులు కట్టిన తర్వాత ఎవరైతే డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అడుగుతారు కదా, ఎక్కడ మా ఇల్లు ఉంది, మేము డబ్బులు కట్టాం కదా, ఎక్కడ మీరు నిర్మించబోతున్నారు, ఆ స్థలం ఎక్కడ ఉంది అని చెప్పినప్పుడు ఆ స్థలానికి వెళ్ళి చూస్తే అసలు ఈ బిల్లాక్స్కి ఆ స్థలానికి ఏ మాత్రమే సంబంధమే లేదు. సొమ్మొక్కడిది సోకొకటిది అన్నట్టుగానే ఎవరిదో స్థలాన్ని తీసుకొని వచ్చేసి ఈ స్థలం మాదే, ఈ స్థలంలోనే మేము వెంచర్లు కట్టబోతున్నామంటూ కూడా బిల్లాక్స్ అనేటటువంటి ఆ ముగ్గురు మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ప్రచారం చేశారు. ఇక చివరికి బాధితులకు కూడా ఎక్కడో ఒక డౌట్ అయితే వచ్చింది, ఏదో సంథింగ్ రాంగ్, ఎక్కడో రాంగ్ జరుగుతుంది అని గుర్తించినటువంటి బాధితులందరూ కూడా ఇక ఏం చేయాలి, వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు మాయమైపోయారు, మాకేం సంబంధం లేదు, మేము ఏమాత్రం కూడా మాకు సంబంధం లేదు అంటూ కూడా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తేశారు. అసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎక్కడా కూడా కనిపించకుండా పోయారు. ఇక్కడ ఆఫీసు లేదు, డబ్బులు కట్టించుకున్న వాళ్ళు లేరు, డబ్బులు తీసుకొని పరారైపోయినటువంటి వాళ్ళు అసలే లేరు. సో ఇక బాధితులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో కమింగ్ డేస్లో, రాబోతున్నటువంటి రోజుల్లో దీని మీద రేరాతో పాటు ప్రభుత్వం కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగబోతున్నారు, పూర్తి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయలను వీళ్ళు వసూలు చేశారు, వసూలు చేసినటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా ఎక్కడికి దారి మళ్లించారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే హఫీజ్పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 80 ఏదైతే ఉందో అందులో కాస్త వివాదం నడుస్తుంది. ఆ భూమి ఏదైతే ఉందో ఆ 35 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వివాదంలో ఉంది. ఆ వివాదంలో ఉన్నటువంటి భూమిలో వీళ్ళు ఏ విధంగా ఈ భూమిలో మేము నిర్మాణాలు చేపడతాము అనేటటువంటి మాటను చెప్పారు అనేది ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే అక్కడ అనుమతులు ఏవైతే తీసుకోవాలో ఆ అనుమతులు తీసుకోలేదు అనేది నెంబర్ 1 అయితే, అక్కడ కావాల్సినటువంటి లోకల్ పర్మిషన్ ఏవైతే ఉందో ఆ పర్మిషన్ తీసుకోలేదు. అసలు ఆ భూమికి సంబంధించి వీళ్ళ దగ్గర ఏ మాత్రం కూడా సింగిల్ పేపర్, అంటే ఫలానా సర్వే నెంబర్ 80 హఫీజ్పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 80 ఏదైతే ఆ భూమికి సంబంధించి మాది అని చెప్పడానికి కావాల్సినటువంటి పేపర్లు ఏవైతే ఉంటాయో, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి కావాల్సినటువంటి పేపర్ ఏదైతే ఉందో సింగిల్ పేపర్, ఒక సింగిల్ పేపర్ కానీ ఒక సింగిల్ ఆధారం కానీ వీళ్ళ దగ్గర లేదు. ఏ మాత్రం కూడా స్థలము వాళ్ళది కాదు, నిర్మాణ అనుమతులు వాళ్ళవి కాదు, అసలు ఆ భూమిలో వీళ్ళకేమి సంబంధం లేదు. ఎక్కడో హఫీజ్పేటలో 80 సర్వే నెంబర్ 80 ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ 80లో 30 ఎకరాలు ఖాళీగా ఉంది కదా, చల్
ఇక ఆ 35 ఎకరాలను వాడుకుంటాము, పేపర్ల మీద ప్రచారం చేసుకుంటామని ప్రచారం చేసేశారు. ప్రచారం చేసినట్టుగానే కోట్లాది రూపాయల డబ్బులు అయితే వసూలు చేశారు. ఇప్పుడు జనాలని నట్టేట ముంచారు. ముంచడమే కాకుండా ఇప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే ఏ మాత్రం కూడా కనిపించడం లేదు. అసలు ఏం జరిగింది అనేది వరుసగా నిన్న కూడా మహా న్యూస్ అక్కడికి వెళ్ళింది, స్పాట్కి వెళ్ళి మనం కూడా అక్కడ చూసాం. అక్కడ చూసినప్పుడు మొత్తం చెట్లు ఉన్నాయి, అక్కడ మొత్తం 35 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 35 ఎకరాలంతా కూడా చెట్లు ఉన్నాయి. ఇంకా లోకల్గా ఉన్నటువంటి చెత్త చెదరం అంతా కూడా ఇస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నట్టు కానీ లేకపోతే అక్కడ పర్మిషన్లు ఉన్నట్టు కానీ ఏదో 35 అంతస్తులో నిర్మిస్తామని చెప్పినటువంటి ఆ దాఖలాలు కానీ మిషన్లు కానీ చిన్న గుణపం కూడా అక్కడ లేదు. అంటే అక్కడ ఏమీ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో కాళేశ్వర్ ఎవరైతే కాళేశ్వర్ కావచ్చు, చందన్ సుధీర్ కావచ్చు, రిత్విక్ కౌకుంట్ల ఎవరైతే ఉన్నారు ఈ ముగ్గురు చాలు. ఈ ముగ్గురే జనాలను నట్టేట ముంచినటువంటి 420 ఫెలోస్. సో ఈ 420 ఫెలోస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎవరు వీళ్ళ వెనక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా వీళ్ళని ఏమాత్రం కూడా సింగిల్ డౌట్ లేకుండా కూడా వీళ్ళు 420 ఫెలోస్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు అంటే ఇంతమంది నగరంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అరే హఫీజ్పేట కదా, హఫీజ్పేట అంటే అక్కడే పక్కన ఉన్నటువంటి కొంత చాలా పాపులర్ బిల్డింగ్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఆ పాపులర్ బిల్డింగ్స్ పక్కనే మన బిల్డింగ్ కూడా ఉండబోతుంది, అందులో మనకు కూడా ఒక ఇల్లు ఉండబోతుంది అని చాలామంది కళ్ళలు కంటారు. ఎక్కడో ఒక చోట అప్పో సప్పో చేసి మరి ఒక 10 లక్షలు 20 లక్షల్లో లేకపోతే 30 లక్షలు అయితే వాళ్ళ చేతిలో పెట్టారు కూడా చాలామంది. అలా 30 లక్షలు 40 లక్షల వరకు కూడా పెట్టారు. తీరా చూస్తే అక్కడ స్థలము లేదు, బిల్డింగు లేదు, అక్కడ ఎటువంటి నిర్మాణము లేదు. కానీ కళ్ళల్లో మాత్రము ఏదో ఆకాశంలో నక్షత్రాలను చూపించేసి కింద స్థలం కొని అమ్మినట్టుగానే ఈ ముగ్గురు కూడా వచ్చేసి స్థలం లేకుండానే, నిర్మాణం లేకుండానే, ఏమాత్రం కూడా అనుమతులు లేకుండానే మొత్తం ప్లాట్లన్నీ కూడా అమ్మేశారు. అది ఎలా సాధ్యమైనది? ఇంతవరకు హైదరాబాద్లో జరిగినటువంటి అన్ని మోసాలలో కూడా మేము కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాలి అని భావించారో ఏమో కానీ మొత్తానికైతే ఒక కొత్త రకమైనటువంటి కలర్ఫుల్ మోసము, సోషల్ మీడియా సాక్షిగా సాగినటువంటి మోసానికైతే ఈ ముగ్గురు సాక్షులుగా అనేక మందిని అక్కడ ఏజెంట్లు, మేనేజర్లు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను పెట్టుకొని అయితే జనాల నెత్తి మీద చేయి అయితే పెట్టారు. కొన్ని 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోయేందుకైతే సిద్ధమయ్యారు. రేరాతో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ మొత్తం వ్యవహారం మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మధు, ఓ పక్కన సాహితీ, మొన్న ఈ మధ్య సాహితీ 1500 కోట్ల స్కామ్ అని ఆల్రెడీ అందరికీ ఓపెన్గా తెలుసు. అయినా సరే బాధితులు ఈ రేరా నిబంధనలు కానీ ఈ హెచ్ఎండిఏ అప్రూవల్స్ కానీ ఇవన్నీ కనుక్కొని దిగమని కూడా రేరా చాలామంది చాలా చోట్ల కూడా ఈ క్రడాయ సదస్సుల్లో కానీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినా సరే బాధితులు ఏదో తక్కువకు వస్తుందని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బాధితుల యొక్క మిస్టేక్. కానీ ఇప్పుడు ఈ డబ్బులు వసూలు పరంగా ఎలా ఉండబోతున్నాయి అంటే కోర్టులు ఏమైనా న్యాయం చేస్తాయా లేదా దీనికి సంబంధించిన ఎవరన్నా ముందు స్టెప్ తీసుకోబోతున్నారా? మధు, రాజు, ఇక్కడ రేరా అనుమతి ఎవరికి కావాలి? బిల్డింగ్ ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళకి కావాలి. ఇక లోకల్గా ఉన్నటువంటి అధికారుల పర్మిషన్ ఎవరికి కావాలి? నిజంగానే ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలనుకునేటటువంటి వాళ్ళకి కావాలి. కానీ ఇక్కడ అది లేనే లేదు కదా. ఇక్కడ నిర్మాణం చేపట్టాలి, నిర్మాణంలో బిల్డింగ్లు అక్కడ తీసుకొని రావాలి, అది నిజంగానే అమ్మాలి, మొత్తం వెంచర్లు వేయాలి అనే ఆలోచన వీళ్ళకుంటే, బ్లాక్స్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉంటే ఇవన్నీ కూడా కావాలి. ఇక్కడ అవేమీ అవసరం లేదు కదా. కేవలం చీకట్లో వ్యాపారం, చీకట్లోనే మొత్తం వ్యవహారం సంబంధించి లావాదేవీలు చీకట్లోనే మాయమైపోయారు. అంటే హైదరాబాద్ హఫీజ్పేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 80లో ఉన్న 35 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 35 ఎకరాలకు సంబంధించి కేవలం అఫీషియల్గానే, అంటే మొత్తం వ్యవహారం అంతా కూడా అఫీషియల్గా జరిగినప్పటికీ కూడా ఆ స్థలంలో ఇటువంటి ఫ్లాట్స్ రాబోతున్నాయి, ఇటువంటి నిర్మాణాలు జరగబోతున్నాయి అనేటటువంటి వ్యవహారము అందరికీ ఇంత ఓపెన్గా చెప్పినా కానీ మోసపోయేంత వరకు కూడా ఎవరు కూడా కళ్ళు తెరిచి ఎందుకని దీని మీద యాక్షన్ తీసుకోలేదు అంటే దాని వెనక ఉంటారు. డెఫినెట్గా ఎవరి సహకారం లేకుండా ఇన్ని 100 కోట్లు వసూలు చేయడం అంటే అంత ఈజీ కానే కాదు. ఎవరో ఒకరి సహకారం అయితే ఉంటుంది. ఈ ముగ్గురు మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురు 420 ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఇంతమంది కొన్ని వందలాది మంది రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి సాధ్యం కానటువంటి అసలు అద్భుతమైనటువంటి మోసం
అద్భుతమైనటువంటి ఇంకా ఏదైనా పదం వాడచ్చు ఇతను. వీళ్ళైతే చేశారు అసలు భూమే లేకుండా భూమిని క్రియేట్ చేసేసి ఆ భూమికి ఒక వెంచర్ పేరుతో ఆ వెంచర్లో 35 అంతస్తులు కట్టి 35 అంతస్తుల్లో ఒక్కొక్క దాంట్లో ఒక 3 బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ 3 బెడ్రూమ్ నిర్మించేసి ఆ నిర్మించిన దాన్ని కూడా డబ్బులు ముందుగానే ప్రీ ప్లాన్గానే వసూలు చేశారు ప్రీ లాంచ్ పేరుతో. అసలు ఎవరికైనా అసలు నమ్మడానికి కూడా ఏడుకోవడం అంత ఈజీ కాదు. అరే ఒక స్థలములో బిల్డింగ్ 35 అంతస్తుల బిల్డింగు, అందులో 3 బెడ్రూమ్ ఒకటి అపార్ట్మెంటు మొత్తానికి సంబంధించి ముందుగానే నిర్మించడానికి ప్రీ లాంచ్ పేరుతో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో 4,500 పెడతాం. అంటే 12,000 ఉన్నదాన్ని 4,500 600లతో అమ్మారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో జనాలని అక్కడ మోసం చేశారో అర్థమైపోతుంది. నిజంగా వాళ్ళు వసూలు చేసినటువంటి సుమారు ఒక 300 కోట్ల రూపాయల వరకు కూడా ఉండొచ్చు అనేది అంచనా. సో ఆ 300 కోట్ల రూపాయలు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాయి అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం రాజు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్.